గైస్ మనం ఈరోజు ఇంత హ్యాపీగా ఉండడానికి, ఇంత వైబ్‌తో, ఇంత హైప్‌తో ఉండడానికి కారణమైన ఇద్దరు పర్సన్స్ గురించి మనం కంపల్సరీ మాట్లాడుకొని తీరాలి. వాళ్ళెవరంటే నంబర్ 1 Let it bang. సంచారి సంచారి అసురులపై సాహసమే తన దారి. శృతి హాసన్. ఏమన్నా పాడింది అసలు, ఏమన్నా పాడింది. ఆ 'సంచారి సంచారి' అన్నది ఎంత వైబ్‌తో ఒక ఒక రైడ్‌లో ఉండి పాడింది శృతి హాసన్. నిజంగా చెప్పాలంటే మెయిన్ ప్లస్ పాయింట్ ఆ సాంగ్‌కి శృతి హాసనే. తన వోకల్స్ అసలు ఏం తాగి పాట పాడే ముందు వచ్చిందో గాని నాకు తెలీదు గానీ, తుక్కాడేసింది అంతే. లిటరల్‌గా తుక్కాడేసింది. ఎంత పాడిందంటే అసల ఆహ్, అసల వాయిస్‌లో ఆ బేస్ గాని 'సంచారి' అన్నప్పుడు ఇంకా 'లెట్స్ బ్యాంగ్' అన్నప్పుడు రిథమ్ గాని టూ గుడ్. ఎక్సలెంట్‌గా పాడింది అంతే. ఎలా అంటే 'శృతి హాసన్' తన వాయిస్‌తో ఏం చేసిందిరా అంటే అందరు డీహెచ్ఎఫ్ఎమ్స్‌కి ఏంట్రా అంటే ఒక డ్రగ్ ఇచ్చేసింది. ఇంజెక్షన్‌లో జాగ్రత్తగా ఒక డ్రగ్ ఫిల్ చేసి ఎక్కించండ్రా హైప్ ఎక్కించు, ఎక్కించు అలా ఎలా చేసింది. మొత్తం అందరికి ఎక్కిచ్చేసిందబ్బా! అంత చాలా అంత మైండ్ బ్లోయింగ్‌గా పాడింది సాంగ్. అసల తను ఇన్వాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మనం మేకింగ్ వీడియోలో చూసాం కదా! ఆ సాంగ్ పాడేటప్పుడు తను ఇన్వాల్వ్ అయిపోయిందనమాట. ఆ గ్లోబ్ ట్రాటర్‌ని తను ఇన్వాల్వ్ చేసేసుకుంది. తను ఎడిట్ చేసేసుకుందనమాట. ఆ క్యారెక్టర్‌లోకి ఎళ్ళిపోయి పాడింది అన్నట్టే అనిపించింది. తను ఎళ్ళిపోయింది ఆ క్యారెక్టర్‌లోకి. అసల లిటరల్‌గా చెప్పాలంటే మనం హీరో ఎలివేషన్ సాంగ్స్ అన్నా, ఇంట్రడక్షన్ సాంగ్స్ అన్నా మ్యాక్స్ మనం ఇప్పటిదాకా చూసినవి మేల్ 'శంకర్ మహాదేవన్' గారు గాని ఇలా మేల్ వెర్షన్స్‌తోనే పాడిస్తారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఫీమేల్ వాయిస్ తోటి హీరోకి ఎలివేషన్స్ ఇచ్చారు. అది 'శృతి హాసన్' తోటి. గ్రేట్ మూవ్ అని చెప్పాలి. అసలు ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయరు ఇలాంటి మూవ్.